ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు ఊపందుకుంది. టేబుల్ టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ సహా ఏ జట్టు ధైర్యంగా లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్లు ఆడిన ముంబై 3 విజయాలు సాధించింది. గతంలో మాదిరిగానే ఈ సీజన్లోనూ ఆలస్యంగా గెలుపు తలుపు కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం నెగ్గింది. కానీ అదే జోరును కొనసాగించలేకపోతుంది. అటు గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన హార్దిక్ కోసం ముంబై భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ హార్దిక్ తన మ్యాజిక్ను చూపించలేకపోతున్నాడు. కెప్టెన్ గానే కాకుండా ఆల్రౌండర్ గాను హార్దిక్ విఫలమవుతున్నాడు. బంతి బ్యాటుతో ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలక సమయాల్లో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో తడబడుతున్నాడు. రోహిత్ నుంచి బాధ్యతలు అందుకున్నానని ఒత్తిడి, అభిమానుల నుంచి హేళన మధ్యలో ప్రశాంతతతో హార్దిక్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. అయితే ఈ సమయంలో అండగా ఉండాల్సిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ కు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్లో ముంబైను తప్పక ప్లే ఆఫ్స్ కు చేర్చాలని హార్దిక్ను అంబానీ ఫ్యామిలీ హెచ్చరించిందని సమాచారం. ఈ సీజన్ ముగిసిన అనంతరం మెగావేలం ఉండటంతో హార్దిక్ పట్ల కాస్త కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారని, కెప్టెన్సీపై వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే తర్వాత జరగనున్న 6 మ్యాచ్ల్లో కనీసం 4 నుంచి 5 గెలవాల్సి ఉంది.